జైలుకి పోవడం అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? జైలుకి పోవడం అంటే కాదన్నా, బడికి పోవడం అంటే ఇష్టం. బడిలో నాది స్టోటపురం అని తెలిసి ఎల్లగొట్టేశారన్నా. అదే జైలుకి వెళ్ళామనుకో, వాళ్ళే చదువు చెప్పి పరీక్షలు రాయిస్తారంటగా. చదువుకోవటానికి జైలుకి వెళ్తున్నావా? చదువుకొని ఏం చేస్తావురా? అందరినీ చదివిస్తా అన్నా. చదువు కంటే గొప్పది ఏది లేదంటే కదన్నా. అన్నా, అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా. జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో, గాజై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.